M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 8వ రోజు నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలను గురించి 8వ రోజు 8 రోజులు మట్టి చెప్పుకున్నాం. 7 రోజులు గత 7 రోజులు మట్టి చెప్పుకున్నాం. ఇవాళ 8వ రోజు కూడా కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు 8వ రోజు. నిజం తెలుసుకోకుండా మనం ఎవరిని కూడా నిందించకూడదు. వినదకు ఎవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదకును కనికల్ల నిజము తెలిసిన మనుషుడికో నీతిపరుడు మహిళ. ఎవరైనా ఏదైనా చెప్పేస్తారనుకోండి, వెంటనే మనం వాళ్ళ మీద నింద వేసుకోకూడదు. నిజం తెలుసుకోవాలి. నేను తిట్టాడు రావాడు అన్నాడు, అని తిట్టాడో లేదా నిజం తెలియదు. మనకి ఆ నిజం తెలుసుకోవాలి. నిజం తెలియకుండా మనం వాడు తిట్టాడని చెప్పేస్తున్నాం వెంటనే వాడి మీద దెబ్బలాడి తిప్పకూడదు, కొట్టకూడదు. అలాగే అబాండాలు వేయకూడదు. నిజాలు తెలుసుకోకుండా అబాండాలు అలా వేయకూడదు. అలా వేసినట్లయితే కనుక ఆ పాపం మన తలకి పుట్టుకుంటుంది. ఆ తర్వాత వాడు అనలేదని తెలిసింది మనకి. వాడిని అన్న పాపం మనం కూడా అనేసాం కదా, ఆ పాపం మనకి పుట్టుకోదు. అందుకని ఆ పాపం మనకి. అందుకని ఏంటంటే నిజం తెలిసేదాకా ఎవరిని ఏ విధంగానో మనం నిందించలేదు. అలాగే ఇస్తానని వాగ్దానం చేయకూడదు. ఇస్తానని కూడా వాగ్దానం చేసినట్లయితే తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. వాగ్దానం చేసి ఇవ్వకుండా ఉండకూడదు. మాట ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ మాటను నిలబెట్టుకోవాలి. అలాగే చేయకపోతే కనుక 100 జన్మల దరిద్రుడే పడతాడు. ఏదైనా ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. వాగ్దానం భంగం కాకూడదు. అలాగే అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలో మజ్జిగా ఉన్నటువంటి పాత్రలను పెట్టుకోకూడదు. మనం అన్నం తినేటప్పుడు గిన్నెల్లో ఉన్నటువంటి మిగిలిన ఆహార పదార్థాలు మనం తినే అన్నం కంచానికి దగ్గరగా పెట్టకూడదు. ఎందుకంటే మన ఎంగిలి దాంట్లో పడుతుంది. అందుకని వాటిని దూరంగా ఉంచుకుని మనం దూరంగా కంచం పెట్టుకుని తినాలి. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలో పెడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మలమూత్రాదులు ఆహారంగా ఇస్తాడు. అలా చేస్తే కనుక ఆ ఎంగిలి దానిలో పడి అది మళ్ళీ ఇతరులకు మనం పెట్టినట్లయితే యముడు మనకి మలమూత్రాదులను ఆహారంగా ఇస్తాడు. అంత ప్రమాదం. అందుకని మన ఎంగిలి ఎవరికి పెట్టుకోదు. అలాగే మనం తినేటువంటి కంచం దూరంగా ఉండాలి ఆ పాత్ర. అలాగే తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దగ్గర క్షేత్రాలు ఏమైనా ఉన్నట్లయితే కాలినడకన వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం. దీన్ని ఏమంటారంటే కాయిక తపస్సు అంటారు. కాయిక తపస్సు. చాలామంది ద్వారకాత్మలు నడిచొస్తాం, అలాగే అన్నవరం నడిచొస్తాం, ఇలా మొక్కుకుంటారు. వాళ్ళు నడిచి పెడతారు. మన గురువుగారు చాగంటి కోటేశ్వరరావు చక్కగా ఒకసారి అన్నవరం నడిచింది. మొక్కున్నాం. అన్నవరం కాలినడక నడుచుకుంటూ అన్నవరం కొండెక్కారు చాగంటి కోటేశ్వరరావు. వాళ్ళ పాపకి అనారోగ్యంగా ఉన్నటువంటి కారణంలో టైంలో ఆయన గురువర్యులు అన్నవరం సత్యనారాయణ స్వామికి నడిచి నేను కొండెక్కుతాను ఆ పాప కనుక నైవేద్యం చక్కగా నైవేద్యం. అది అలాగా నడిచి పెడితే కనుక మంచి జన్మలు కలుగుతాయి. దీన్నే కాయక తపస్సు అంటారు. అలా నడిచి పెడితే. అలాగే గురువులకు ఉపదేశ సమయాల్లో కానీ పురాణాలు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే కనుక
మనకి 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ పోతాయి. గురువు పాదాలను ఎప్పుడూ కూడా మనం వస్తాము. ఇది చాలా మంది పెద్ద గురువులు కాళ్ళు పెట్టుకొని వస్తాము. కానీ ఆ గురువుకి కనుక మనం విద్య నేర్పినటువంటి గురువుకి మనం కాలు వచ్చినట్లయితే, అందుకనే వాళ్ళు పడుకున్నప్పుడు చక్కగా శిష్యుడి వరకు పూర్వం ఆ కాలంలో ఆ కాలు నొక్కేవారు. అప్పుడు ఆ గురువు సంతృప్తి పడి అప్పుడు ఆయనకి చెప్పాలనిపిస్తే కనుక విద్యను అప్పుడు చెప్పేవాట. ఆ చెప్పినప్పుడు ఈ కాలు నొక్కుతుంటే శిష్యుడు విని ఏకసంధాగ్రాహి వాడు నేర్చుకునేవాట. ఇప్పుడు ఎవరైనా గురువుగారు ఏదైనా తేడా అబ్బాయి అని చెప్పేసిన పిల్లల్ని పంపడం వాళ్ళు తలతో దెబ్బలాడు. మా అబ్బాయికి పనులు చెప్తావా, చదువు చెప్పడం మానేసి. పూర్వం అలా కాదు, ముందు ఇంటికే పనులు చేయించుకున్నాం. ఆ గురువుకి ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పేవాడు ఆయన బాబు. ఏ గురువు ఎప్పుడు చెప్తాడా అని చెప్పేసిన వాళ్ళు ఎదురు చూసేవాడు. పడుకుని విశ్రాంతి తీసుకుంటుండగా కాలు నొక్కుతున్నప్పుడు చెప్తాడా, లేకపోతే కనుక వేరే సమయాల్లో చెప్తాడా, ఏ సమయంలో చెప్తాడని ఎదురు చూసేవాడు. ఎప్పుడు చెప్తా అప్పుడు వాళ్ళు ఏకసంధాగ్రహం ఒకసారి వినేహేసి దాన్ని నేర్చుకున్నాం. అలాగా గురువుకి కనుక ఆ పాత సేవ చేసినట్లయితే, ఆయన ఎవరికైనా ఉపదేశం చేస్తున్నప్పుడు చేస్తే ఇంకా పుణ్యం. పురాణాలు చెప్తున్నప్పుడు కానీ ఆయన పాదసేవ చేస్తూ ఉంటే మనకి 7 జన్మల్లో చేసినటువంటి పాపాలు పోతాయి. అలాగే గురువు గారి బట్టలు కనుక ఉతికి ఆరవేసినట్లయితే 3 జన్మల పాపాలు పోతాయి. అందుకని నదీ స్నానానికి వెళ్ళినప్పుడు శిష్యుడు గురువుగారు విడిచిపెట్టినటువంటి బట్టల్ని చక్కగా తడిపి ఆరేసి దాన్ని పిండుకుని చక్కగా తీసుకెళ్ళి ఆరేసేవాడు శిష్యుడు. అందుకనే ఆ శిష్యుడికి 3 జన్మల్లో చేసిన పాపాలు పోయి ఆ అవకాశం వాడికి లభించింది. అందుకని గురువు శిష్యుడిని కూడా తీసుకుని వెళ్ళేవాడు. చాలా గురువుగారు స్నానం చేసేసిన తర్వాత ఆ బట్టలు పిండేసి తడిపేసి చక్కగా పిండేసి వాటిని ఆరేసేవాడు. అలాగే మంత్రోపదేశం చేసినటువంటి గురువు ఆజ్ఞ పాటించే వారికి ఏ పాపం కూడా మనకి అంటుకోదు. ఎవరైతే మనకి మంత్రోపదేశం చేస్తారో, ఎవరైతే మనకు ఈ మధ్యకాలంలో మనం ప్రతి ఒక్కరిని గురువు అంటున్నాం. ఆ గురువు అన్న మాటకు అర్థం తెలియదు. మంత్రోపదేశం మనకి ఎవరైతే చేశారో, మంచి మాటలు ఎవరైతే మనకు బోధించారో వాళ్ళు మాత్రమే గురువు. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు. మంచిదంతా ప్రతి ఒక్కరిని గురువు అనుకోడు. ఆ పదానికి కళంకం తేకూడదు. అలాగే కనుక ఆ గురువుని మనం ఆయన ఆజ్ఞని ఆయన ఏం చెప్తుంది దీంట్లో దూకేంత దూకారు. బ్రహ్మంగారికి అక్కడిని ఏం చేశారు, ఆ కుక్క చచ్చిపోయిన కొట్టుకొట్టి కుక్క మాంసం తినేమంటే తినేసాడు. అది పరవన్నం కింద మారింది. అందుకని గురువు ఏది చేయమనేది చేయాలి. గురువు ఆజ్ఞను మాత్రం ధిక్కరించకూడదు. ఏ పాపం కూడా ఉండదు, అలాగే పునర్జన్మ ఉండదు. ఇది తప్పక పాటించవలసినటువంటి ముందు పవిత్రమైనటువంటి నియమం. దీనికి స్టార్ట్ ఇంకోటి లేదు అని మనకి పరాశర సంహితలో రాస్తుంది. గురువు ఆజ్ఞ మనం ఎలా పాటించాలి అని. అలాగే అష్టమి, పూర్ణమి, చతుర్దశి కాలంలో స్వయం పాకం దానం చేస్తే అన్ని పాపాలకు ఏనాడు లోటు ఉండదు, అన్నపానాలకు లోటు ఉండదు. ఎప్పుడు అష్టమి రోజు, పూర్ణిమ రోజు, చతుర్దశి రోజు స్వయం పాకం ఇవ్వాలి. స్వయం పాకం అంటే ఆ కోటా బియ్యం, పనికిరాని బియ్యం తీసుకొచ్చేసి ఆ పుచ్చిపోయిన వంకాయలు, చచ్చిపోయిన వంకాయలు అవి అలా కాదు. మనం ఏదైతే ఆహార పదార్థాలు తింటున్నామో వాళ్ళని కొద్దిగా కాదు, ఆ కుటుంబానికి సరిపడా. పూర్వం వరకు బ్రాహ్మణులు కేజీ అన్నం తినేవారు, కేజీ బియ్యం అన్నం. ఇప్పుడు ఎవరు తిన్నారంటే ఎవరు తెల్లబోతున్నారు అన్నం. కేజీ బియ్యం అన్నం తినేవారు. అందుకని అంత ఆ నీళ్లు బతికేవాడు అంత శక్తివంతంగా ఉండేవాడు, ఏదో రోగాలు లేకుండా. అందుకని వాళ్ళకి సమృద్ధిగా మనం తినేటువంటి ఆహార పదార్థాలను ఇవ్వాలి. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, మిరపకాయలు, ఉప్పు, నూనె, పాలు, పెరుగు, నెయ్యి, బెల్లం అన్నీ కలిపి ఇవ్వాలి మనం. అది స్వయంపాకం అంటే 4 రకాల కూరలు, లేకపోతే 2 రకాల కూరలు, 2 రకాల పచ్చళ్ళు. అలాంటి స్వయంపాకాన్ని కనుక ఇచ్చినట్లయితే మనకి అన్నపానాలకి ఎప్పుడూ కూడా మనకి లోటు ఉండదు. అలాగే ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండేటటువంటి పదార్థాలను మనం తినకూడదు. బాగా ఎక్కువ వేడిగా ఉన్న వాటిని, అలాగే బాగా చల్లగా ఉన్నటువంటి వాటిని
మనం ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే భోజనం చేసినటువంటి వస్త్రాలని ఉతికి ఆరవేయకుండా దేవ పూజ చేయకూడదు. మనం భోజనం బట్టలతో చేస్తాం, అదే పంచితో దేవుడు మళ్ళీ పూజ చేయకూడదు. దాన్ని భోజనం చేసేసిన తర్వాత ఆ పంచిని మళ్ళీ తడిపేసి శుభ్రంగా ఆరవేసుకుని అప్పుడు దేవుడి దగ్గర మళ్ళీ కట్టుకుని పూజ చేసుకోవాలి. ఇటువంటి నియమాలని మనం పాటించాలి. ఈరోజు కొన్ని తెలుసుకుందాం, రేపు మళ్ళీ కొద్దిగా తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ ఆ పాట ఉంటుంది.